అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం నేను ఈ రోజు అయితే మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారితో ఉన్నాము. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే దాదాపుగా చాలా మందికి ఐడియా లేదు. సో సబ్జెక్ట్ అంటే ఏంటంటే కొంతమందికి గ్రిప్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి ఆ సబ్జెక్ట్ గురించి ఈరోజు చంద్రశేఖర్ గారు నాతో మాట్లాడడానికి ఉన్నారు. ఒకసారి సార్ మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చంద్రశేఖర్ గారు, అంటే దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్లో ఫైనాన్స్ ఫ్రీడమ్ అని ఉంటుంది. అసలు అంటే ఏంటిది, దాన్ని ఎలా చేస్తారు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మేడం, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండాలి. అంటే దానికోసం ఎలాంటి ప్లాన్ చేయాలి ఏంటనేది మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అంటే ఒకటి, మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే ఎఫ్డీలో కానీ వేరియస్ గోల్స్ పరంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకటి, మూడు ఉండాలండి మెయిన్. ఒకటి ఇన్వెస్ట్మెంట్స్, రెండు హెల్త్ ఇన్సూరెన్సు, మూడోది టర్మ్ ఇన్సూరెన్స్. ప్రతి ఫ్యామిలీకి ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ దేనికి ఉపయోగపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఎలాగా సపోర్ట్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే వేరియస్ గోల్స్ లైక్ రిటైర్మెంట్ అని, ఎడ్యుకేషన్ గోల్ అని, మ్యారేజ్ అని, లేకపోతే హౌస్ కొనుక్కోవాలని, దానికోసం ఇన్వెస్ట్ చేస్తూ ఒక టైం పీరియడ్ పెట్టుకుని వాళ్ళ గోల్స్ రీచ్ అవుతుంటారు. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి. ఫ్యామిలీకి ఒక ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మేడం, కంపెనీలో చాలామందిలో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఆ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడైనా జాబ్ మానేశారు లేకపోతే జాబ్ లేకుండా బయటకు వచ్చేసారు, ఆ టైంలో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళకి ఆ ఫ్యామిలీ ఏదైనా సిక్ అయ్యి హాస్పిటలైజేషన్ ఏమి కవర్ అవ్వవు. అప్పుడు కవర్ అవ్వదు. మన పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనం అవన్నీ అవాయిడ్ చేయొచ్చు, ఆ రిస్క్ అవాయిడ్ చేయొచ్చు మనం. అది కాకుండా మూడోది టర్మ్ ఇన్సూరెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రతి గోల్స్కి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం మనం, రైట్? కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 1-2 ఇయర్స్ తర్వాత ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆయనకి ఏదైనా అయ్యి చనిపోయారు అనుకోండి, ఆ టైంలో మనకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీలో ఇచ్చేటప్పుడు అది కూడా గ్రూప్ టర్మ్ ఏదో ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్లో ఉండవు. కానీ మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, రేపు ఒక 1-2 ఇయర్స్ తర్వాత నాకు ఏదైనా ఒక ఇన్వెస్టర్కి ఏదైనా చనిపోయినప్పుడు ఏమవుతుంది, ఏదైతే సమ్ ఇన్షూర్డ్ మనం ఇన్షూర్ చేసుకుంటామో అది వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. సో వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు. సో వాళ్ళ ఫ్యామిలీ తీసుకోవచ్చు, నామినీకి వెళ్తుంది. ఎవరైతే నామినీ మనం ఇచ్చామో ఆ నామినీకి వెళ్తుంది. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్స్, అది మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఎఫ్డి కానివ్వండి, ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానీ. అది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా ఇప్పుడు బ్యూటీ ఏంటి మేడం అంటే, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి లైఫ్ కవర్ ఇస్తారు, పర్మనెంట్ యాక్సిడెంట్ డెత్ కవర్ ఇస్తారు, పర్మనెంట్ డిసేబిలిటీ ఇస్తారు, కొన్ని వెల్త్ క్రియేషన్ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఈ పాతకాలంలో ఇలాంటివన్నీ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన వల్ల వాళ్ళకి అదే ప్లాన్లో వాళ్ళ పిల్లలకి చదువులకు కూడా మెచ్యూరిటీ టైంలో డబ్బులు వచ్చేటట్టు తీసుకోవచ్చు మనం. సో ఈ మూడు ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారండి. సో కంపల్సరీగా ఈ మూడు ఉన్న వాళ్ళకి మాత్రమే అది చెందుతుంది. అవును, అది ప్లాన్ చేసుకోవాలి, ప్రతి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు కంపెనీ ఇస్తుంది కదా, నాకు ఇప్పుడు అక్కర్లేదు అనుకుంటారు కొంతమంది. ఏమవుతుంది, 60 ఇయర్స్ వరకు వస్తుంది, రిటైర్మెంట్ అయిపోతారు. రిటైర్మెంట్ అయిపోతే ఏమవుతుంది, మీకు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, అప్పుడు తీసుకోవాలనుకుంటే మీకు ప్రీమియమ్స్ చాలా ఎక్కువ కట్టాలి, కవరేజ్ ఏమో తక్కువ ఇస్తారు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీకు ఏజ్ పెరుగుతుండగా మన ప్రీమియం పెరుగుతుంటుంది. కొంతమందికి ఏజ్ పెరుగుతుంటే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వరు, ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేసేస్తారు స్ట్రైట్ అవే. సో అలాంటి టైంలో అందుకే మనం త్వరగా ఎర్లీ స్టేజ్లో మనం స్టార్ట్ చేసుకోవాలండి ఈ ఫైనాన్షియల్. అప్పుడు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవాయిడ్ చేయగలుగుతాం, మనం ఫ్రీగా ఉంటుంది.